తప్పు కాదు. కాబట్టి మీరు డిమాండ్లు కూడా ఎట్లా పెట్టాలంటే అరే వీళ్ళేదో మొత్తం RRR ఆపుతాండ్రు, అభివృద్ధి నిరోధకులు అని కొంతమంది మాట్లాడు మొదలు పెడతారు. మమ్మల్ని కూడా తిడతారు. మీరున్నప్పుడు చేయలేదా, మల్లన్న సాగర్ కట్టలేదా, ఆందోళనలు కాలేదా, కొండపోచమ్మ సాగర్ కట్టలేదు. అవును అయినాయి. కానీ కేసీఆర్ ఏం చేసిండు, పిలుచుకొని మాట్లాడిండు. ఆ రోజు మంత్రులు డైరెక్ట్గా పోయి రోజులు చర్చలు చేసి ఒప్పించి మెప్పించి వాళ్ళకి ఎంత ఇయ్యాలనో ఇప్పించి అవసరమైతే ప్లాట్ ఇచ్చి ఇల్లు ఇచ్చి పరిహారం ఇచ్చి వాళ్ళకి రేపటి రోజున మీ భూముల విలువ పెడుతుందని చెప్పి సంజాయించి కాలు పట్టుకొని కడుపులో తల పెట్టుకొని ఒప్పించుకున్నాం, ఆఖరికి చేసుకున్నాం. మరి వీళ్ళేం చేయాలి, ముఖం చాటేస్తే అయిపోతుందా? అందుకే మీరు దయచేసి చేయాల్సిన డిమాండ్లు 3. 1, మాకు అలైన్మెంట్ అన్నా శాస్త్రీయంగా చేయండి, మేము అభివృద్ధి వ్యతిరేకం కాదు. 2, నష్టపరిహారం సమంజసంగా ఇవ్వండి. ఇది సరిపోదు, ఏ రకంగా కూడా బహిరంగ మార్కెట్లో ఒక రేటు ఉంది, SRO రేట్ ఒకటి ఉంది. మరి దాన్ని పెంచి మానవతా కోణంలో ఒక దగ్గర మామ్నూర్ ఎయిర్పోర్ట్ కాడ 1,20,00,000 ఇస్తున్నారని చెప్పి కూడా తమ్ముడు ఇచ్చిండు వెంకటేష్. ఎకరానికి ఎయిర్పోర్ట్ 1,20,00,000 ఇస్తారు. మరి మీ దగ్గర ఎందుకు ఇవ్వద్దు అనేది మీ ప్రశ్న. అది వాస్తవమో కాదో నాకు తెలియదు. చూడండి, వాస్తవం అయితే సంతోషమే రాములన్న. అయితే అవన్నీ కూడా లాయర్లకు ఇవ్వండి. అదే చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు ఇంటూరు కాబట్టి ఎవరికన్నా మీకు న్యాయ సలహాలు కావాలంటే, మీకు ఎవరికైనా సరే న్యాయ సలహాలు కావాలంటే ఇగో మన తెలంగాణ భవన్ గారు దీని పేరు ఇప్పటి నుంచిగా జనతా గ్యారేజ్. మీరు ఎప్పుడంటే అప్పుడు రావచ్చు, మీకు ఏ సమస్యలు ఉన్నా వాళ్ళకి చెప్పచ్చు. మీకు న్యాయపరంగా కూడా ఎలాంటి చిక్కులు లేకుండా ఇబ్బంది లేకుండా వాళ్ళు మీకు సలహాలు కూడా ఇస్తారు. ఇక మీ వాళ్ళే ఉన్నారు, ఇదంతా నాయకులు కూడా మీ వాళ్ళే ఉన్నారు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళని సంప్రదించవచ్చు. సంప్రదించి తీసుకొని మన న్యాయవాదుల టైం తీసుకొని వచ్చి 5 మందా 10 మందా కూర్చొని ఆ రకంగా కూడా సలహా తీసుకోవచ్చు. మీ పోరాటానికి రాజ్యసభలో, శాసనసభలో, బహిరంగ వేదికల్లో మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చే బాధ్యత మాది. శాస్త్రీయంగా జరిగే ఈ పోరాటంలో పార్టీ మొత్తం కూడా మీతో కలిసి ఉంటుంది.